హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు మన దేశంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును అందిస్తామని తెలిపారు. हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. देश भर के 1 करोड़ परिवारों को जोड़ा जाएगा. ప్రజల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా రాయితీలు, బ్యాంక్ రుణాల నుండి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో అమౌంట్ డిపాజిట్ అయ్యేంత వరకు కేంద్రమే తగు చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ గారు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన వారందరినీ ఒక సెంట్రల్ ఆన్లైన్ పోర్టల్తో లింక్ చేస్తామని కూడా చెప్పారు. అయితే ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ పొందడమే కాకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సూర్యఘర్ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్తుని జనరేట్ చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని పొందుతూనే మిగిలిన విద్యుత్తుని డిస్కాంలకి అమ్ముకునే అవకాశం కల్పించనున్నారు. మన రాష్ట్రంలో 300 యూనిట్ల లోపు కరెంటు వినియోగించేవారు దాదాపుగా 1,31,00,000 మంది ఉన్నట్టు అంచనా వేశారు. కాగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం అయితే జరిగింది. అయితే ఇందుకు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోగా దాదాపు 64 లక్షల కుటుంబాలు ఈ గృహజ్యోతి పథకం కిందకి వస్తున్నట్లు అంచనా వేశారు. దీన్ని బట్టి దాదాపు 2 లక్షల మంది అర్హులకు ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా లబ్ధి చేకూరుతుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంలో 100 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే వారికి 1 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు 60,000 వరకు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం 30,000 సబ్సిడీ ఇస్తుందని, మిగిలిన 30,000 వినియోగదారుడు భరించాల్సి ఉంటుందని తెలపడం జరిగింది. అదేవిధంగా 150 యూనిట్ల లోపు విద్యుత్ వాడేవారికి 2 కిలోవాట్ల సోలార్ యూనిట్ పెట్టుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం 1,10,000 ఖర్చు కాగా అందులో 60,000 సబ్సిడీ మరియు మిగిలిన 50,000 వినియోగదారుడు భరించాలి. ఇక 300 లోపు యూనిట్లు యూజ్ చేసే వారికి 3 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు 1,65,000 ఖర్చు అవుతుందని, అలాగే ఇందులో 78,000 సబ్సిడీ అండ్ 87,000 లబ్ధిదారులు భరించాలని కేంద్రం తెలిపింది. ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ యూనిట్లు పెట్టుకుంటే ఎండాకాలంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5-6 గంటల వరకు విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విద్యుత్ని సొంతంగా వాడుకోవచ్చు లేదా డిస్కాంలకి అమ్ముకోవడం చేయొచ్చు. సూర్యుడి కాంతి తగ్గిపోయి చీకటి పడ్డాక అప్పటి వరకు వచ్చిన సౌర విద్యుత్ని నిల్వ చేసిన బ్యాటరీ ద్వారా కరెంట్ని వాడుకోవచ్చు. ఒకవేళ ఈ విద్యుత్ని అమ్ముకోవాలి అనుకుంటే వాటి ధరను కేంద్రమే నిర్ణయించనుంది. సో ఈ ముఫ్త్ బిజిలీ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇందుకు సంబంధించిన pmsuryaghar.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రస్తుత కన్జ్యూమర్ నంబరు మరియు మొబైల్ నంబర్తో ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.